మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూలై మాసంలో రానే వచ్చింది. మరి జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళ గురించి మనం చర్చించే ముందు జూలై మాసంలో గ్రహగతి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ జూలై మాసంలో పెద్ద గ్రహాలు అంటే నా ఉద్దేశం శనిశ్వరుడు, గురు భగవానుడు, కేతువు, రాహు వాళ్ళైతే స్థానాలే మారట్లేదు. శని భగవానుడు అయితే మీనంలోనే ఉన్నారు. తర్వాత రాహు కుంభంలో, కేతు సింహంలో, బృహస్పతి ఈ మధ్యనే కర్కాటకంలోకి వచ్చారు. వాళ్ళ స్థానాల్లో ఏం మార్పలేదు. మేషం ఈ మిగతావి మాత్రం మారుతాయి. మిగతా ఎప్పుడు మారుతాయంటే రవి మారుతాడు. రవి 17వ తారీఖు వృషభం అంటే మిథునం నుంచి కర్కాటకానికి వస్తాడు. కుజుడు అలాగే ఉంటాడు, కుజు ఏం మారేదేం లేదు. తర్వాత శుక్రుడు 5వ తారీఖు సింహంలోకి వస్తాడు. ఇప్పుడు శుక్రుడు గురువు కలిసి ఉన్నారు. ఆయన సింహంలోకి 5వ తారీఖు జూలై 5వ తారీఖు వస్తారు. తర్వాత బుధుడు వక్రగతి తీసుకొని మిథునంలోకి మళ్ళీ వెళ్తాడు. ఇది రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని నేను చెప్తాను. ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మేషరాశి వారికి ఏలినాటి జరుగుతుంది. అది ఇంకా అవ్వలేదు. అయితే వాళ్ళకి చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే ఇప్పుడు బృహస్పతి 4వ స్థానం నుంచి 5వ స్థానానికి రావడం, అది జూన్ 2వ తారీఖు జరిగింది. కాబట్టి వాళ్ళకి దానివల్ల ప్రయోజనం మొదలై ఉంటుంది. నాకు తెలిసి చాలా మందికి మొదలై ఉంటుంది. అంటే ఎలా మొదలై ఉంటుందంటే ఈ మేషరాశి వాళ్ళు చాలా కాలం నుంచి, దాదాపు 5 సంవత్సరాల నుంచి, 2.5 సంవత్సరం నుంచి ఈ ఏలినాటి శని వల్ల బాధపడుతున్నారు. ఇప్పుడు బృహస్పతి దృష్టి శని భగవాన్ మీద పడుతుంది. ఇప్పుడు ఈ మారినప్పటి నుంచి, కర్కాటకంలోకి వచ్చినప్పటి నుంచి, ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి దృష్టి శని మీద పడుతుందో ఆయనకు సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గిపోతాయి. దాని ద్వారా కొంచెం వాళ్ళకి ఆరోగ్యంలో మెరుగైందా కనిపిస్తుంది వాళ్ళకి. అయితే మిగతా పొజిషన్స్ మారలేదు. ఇప్పుడు వీళ్ళకి మొత్తం మీద చూసుకుంటే బృహస్పతి గోచారం వల్ల వీళ్ళకి ఈ జూలై నెల కొంత ప్రయోజనకరంగా ఉంటుంది, బాగుంటుంది. మేష రాశ్యాధిపతి కుజుడు వృషభంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి ధనస్థానానికి సంబంధించిన యోగాలు కొన్ని ఉన్నాయి వీళ్ళకి. తర్వాత 3వ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి తోబుట్టువులతో కొంత మంచి సంబంధాలు అవన్నీ ఉంటాయి. తర్వాత 4వ స్థానంలో శుక్రుడు, తర్వాత బృహస్పతి ఉన్నారు, బుధుడు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి 4వ స్థానంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళకి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది, ఆ వ్యాపారాలు చేసే వాళ్ళకి. వాటికి ఇప్పటిదాకా మొన్నటిదాకా జూన్ 2 దాకా లేదు, అది ఇప్పుడు ఇంప్రూవ్ అయి ఉంటుందని నా ఉద్దేశం. అది మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి జూన్ 2 నుంచి మంచిగా అయి ఉంటుంది చాలా మంది. ఎందుకంటే బృహస్పతి 4వ స్థానంలో 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చాడు కదా. దానివల్ల వాళ్ళకి తెలివితేటలు పెరగడం, విద్య మీద ఫోకస్ పెరగడం వాళ్ళకి అలా ఉంటుంది. పైగా ఇప్పుడు 3వ స్థానంలో వాళ్ళకి రవి ఉన్నాడు. 3వ స్థానంలో ఉన్న రవి వాళ్ళకు యోగిస్తాడు. రవి కానీ కుజుడు కానీ 3వ స్థానంలో ఉంటే మంచి యోగం అది. కాబట్టి దానికి వాళ్ళకి ఫోకస్ బాగా పెరిగి బాగా చదవగలుగుతారు. విద్యార్థులకి మంచి కాలం ఇది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? మరి ఉద్యోగ రంగం ఇప్పుడు శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నాడు, దశమాధిపతి అయినా. అయితే ఇప్పుడు దశమాధిపతి 12వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి వాళ్ళకి. అయితే ఆ ఒడిదుడుకులు తగ్గుతాయి. ఈ బృహస్పతి దృష్టి వల్ల చాలా వరకు తగ్గుతాయి వాళ్ళకి. పురోగతి డెఫినెట్ గా కనిపిస్తుంది వాళ్ళకి. మరి ముఖ్యంగా ఈ జూలై మాసంలో ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? వివాహ యోగం ఉందమ్మా. ఎందుకంటే 5వ స్థానంలో శుక్రుడు వస్తున్నాడు, బృహస్పతితో కలిసిన శుక్రుడు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి అనుకూలమైన కాలం ఇది. వాళ్ళకి పురోగతి కనిపిస్తుంది, సక్సెస్ అవుతాయి అంటారా? సక్సెస్ అవుతాయి. తర్వాత జూలై మాసంలో జూన్ 15-16 నుంచి జ్యేష్ఠ మాసం కూడా మొదలవుతుంది. ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారాలనే ముందుకెళ్లే అవకాశం ఉంది. గురుగారు, అలాగే కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? కుటుంబ వాతావరణం అంటే రాష్ట్రాధిపతి మేషరాశ్యాధిపతి కుజుడు కుటుంబ స్థానం 2వ స్థానంలో ఉన్నాడు. తర్వాత శని భగవానుడు కుటుంబ స్థానం చూస్తున్నాడు, 12 నుంచి 2వ స్థానం చూస్తున్నాడు. కాబట్టి కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా
ఈ దృష్టి వల్ల, బృహస్పతి దృష్టి వల్ల కంట్రోల్ అవుతాయి. అప్పుడప్పుడు ఒడిదుడుకులు వస్తాయి వాళ్ళకి, వాళ్ళతో కుటుంబ సభ్యులతో కొంచెం వివాదాలు వచ్చినప్పుడు కూడా కొంచెం తీవ్రమైన వివాదాలే ఉంటాయి. ఎందుకంటే వృషభ స్థానంలో ఉన్న కుజుడు అంత యోగించడు మామూలుగా, మిత్రస్థానం కాదు ఆయనకి. దానివల్ల కొంచెం వివాదాలు వచ్చినా కూడా బృహస్పతి యొక్క దృష్టి వల్ల చాలా వరకు తగ్గుతాయని చెప్పొచ్చు. గురుగారు, ఈ మాసంలో మొదటి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటారా? వీళ్ళకి అమావాస్య తర్వాత కలిసి, ఎందుకంటే రవి సంక్రమణం 15వ తారీఖు జరుగుతుంది. 3వ స్థానం నుంచి 4వ స్థానానికి జూలై 17కి 17 తర్వాత ఆయన వెళ్తారు అనమాట, కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు బృహస్పతి వాళ్ళతో కలుస్తారు. తర్వాత శుక్రుడు కూడా 5వ తారీఖు నుంచి 5వ స్థానానికి వెళ్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజన్స్ ఏమైనా వచ్చినాయి, అవి కూడా ఈ 17 తర్వాత కంట్రోల్ అవుతాయి, మనకి వాళ్ళ కంట్రోల్ అవుతాయి. తర్వాత బుధుడు వక్రగతి తీసుకొని మళ్ళీ 3వ స్థానానికి వెనక్కి వస్తున్నాడు. దానివల్ల కొంచెం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళకి వాతావరణం బాగానే ఉంటుంది. 17వ తారీఖు నుంచి బాగుంటుందని చెప్పాలి. మరి గురుగారు, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే వారు చేయొచ్చా? ఈ మాసం కలిసి వస్తుందంట? నిర్బంధంగా చేయొచ్చమ్మా. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు చూసుకునే వాళ్ళు చంద్రాష్టమం ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది, అన్ని రాశి వాళ్ళకి వర్తిస్తుంది. ఒక్కో రాశి వాళ్ళకి ఒక్కో టైంలో చంద్రాష్టమం అవుతుంది. చంద్రాష్టమం అంటే ఏంటంటే రాశి నుంచి 8వ స్థానంలో చంద్రుడు ఉండడం. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుందంటే ఆ రాశి బట్టి, రాశికి చంద్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చంద్రుడు 4వ స్థానాధిపతి, ఆయన చంద్రాష్టమం అవుతుంది. ఇప్పుడు చంద్రాష్టమం ఎప్పుడు అవుతుందంటే వీళ్ళకి 24-26 జూలై ఆ ప్రాంతంలో చంద్రాష్టమం అవుతుంది. నార్మల్గా ఎవరికైనా సరే ఏ రాశి నుంచైనా చంద్రుడు 8వ స్థానానికి వస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోవడము, తీవ్రమైన ఒత్తిడి రావడము, లేకపోతే కొంతమందికి అసలు టైం బాగాలేని వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడము, కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది చంద్రాష్టమం అయినప్పుడు. సో ఇప్పుడు వీళ్ళకి చంద్రాష్టమం 24-26 జూలై మధ్యలో వస్తుంది వీళ్ళకి. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అయితే వ్యాపారస్తుల సంగతి వస్తే, వ్యాపారస్తులకి వాళ్ళకి సంబంధించి వ్యాపారస్తు శుక్రస్థానం బాగానే ఉంది. ఇప్పుడు శుక్రుడు 5వ తారీఖు నుంచి కేతువుతో కలుస్తాడు. 5వ తారీఖు నుంచి కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా 5 లోపల బాగానే ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ వీక్ అంతా వీళ్ళకి వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. గురుగారు, సహజంగా మేషరాశి వారు ఎలా ఉంటారంటారు? వీరి స్వభావం ఏంటి అసలు? మేషరాశి వాళ్ళది అగ్నితత్వ రాశి. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే కుజుడు ఆ రాశ్యానికి అధిపతి అనమాట. ఏ రాశికి అయితే కుజుడు అధిపతి అవుతాడో వాళ్ళకి పోరాట పట్టిమ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఈ పోలీస్ ఫోర్స్లో కానీ, సోల్జర్స్లో కానీ ఎక్కడైతే ఎక్కువ స్పర్ధ అనేది ఉంటుందో, ఫైటింగ్ అనేది ఉంటుందో అక్కడ బాగా రాణిస్తారు. వాళ్ళ తత్వం ఏంటంటే అగ్నితత్వం వాళ్ళది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఈ టెంపర్మెంట్ చాలా ఫాస్ట్గా మారుతూ ఉంటుంది వాళ్ళకి. అందరూ అలా ఉంటారని కాదు, బట్ మరి కుజుడు లగ్నంలో ఉంటే, రాశిలో ఉంటే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు వాళ్ళకి. మరి ఈ మాసంలో మేషరాశి వారు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అదేమ్మా. సో వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే శివారాధన చేయాలమ్మా. ఎందుకు చేయాలంటే శివారాధన ఏలాంటి శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి శివారాధన, శని భగవాన్ ఆరాధన చేయాలి. తర్వాత గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన ఎందుకు చేయాలంటే వీళ్ళకి పంచమంలో కేతు ఉన్నాడు వీళ్ళకి, అది శుక్రుడితో కలుస్తున్నాడు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రకరకాల కన్ఫ్యూషన్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా రిలేషన్షిప్స్లో కన్ఫ్యూషన్స్ ఉంటాయి. ఈ గణపతి ఆరాధన చేయడం ద్వారా ఈ కన్ఫ్యూషన్స్ అనేవి వాళ్ళకి తగ్గిపోతాయి అనమాట. ఈ 2 ఆరాధనలు చేసుకుంటే వాళ్ళకి ఈ జూలై మాసం అంతా బాగుంటుందని చెప్పొచ్చు. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసేందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.